హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టుకు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే దివంగత బొమ్మ వెంకన్న పేరును నామకరణం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్కు కాంగ్రెస్ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బొమ్మ వెంకన్న 84వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని 3-4 దశాబ్దాలుగా ఉన్న వారికి పార్టీలో సముచిత స్థానం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిష్టానాన్ని కోరారు. బొమ్మ వెంకన్న కుమారుడు బొమ్మ శ్రీరామ్ హుస్నాబాద్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని వారికి కూడా పార్టీలో మంచి స్థానం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఉన్నత పదవులు అనుభవించిన వారికి కూడా బొమ్మ వెంకన్నకున్న మంచి పేరు రాలేదన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు కీర్తులు బొమ్మ వెంకన్న గారి జయంతి సందర్భంగా మరి ఇక్కడ పార్టీ నాయకులే కాకుండా మరి సర్వ సమాజంలో ఉన్న పెద్దలందరూ కూడా ఇక్కడ కలుసుకొని మరొకసారి వాళ్ళు చేసిన సేవలు ఈ ప్రాంతంలో పార్టీకనే కాకుండా ప్రజలకు కూడా తన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు చేసిన సేవలను స్మరించుకొని మరొకసారి వారు సూచించిన మార్గంలో వారు సూచించిన సిద్ధాంతాలకు మరొకసారి కట్టుబడి ఉండి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే విధంగా అందరం కంకణబద్దులు కావాలని చెప్పి కోరుకుంటున్నాం అందరం. అదేవిధంగా ఈ స్థానికంగా చేపడుతున్న గండిపల్లి గౌరవెల్లి ప్రాజెక్టు కావచ్చు, మిగతా కార్యక్రమాలు ఏమున్నా కూడా పెద్దలు పొన్నం ప్రభాకర్ అన్న గారు మంత్రివర్యులు, రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులకు కూడా అందరం కలిసి విజ్ఞప్తి చేద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాము. మరి ఆ ప్రాజెక్టుకు లేకపోతే కెనాళ్లకు ఏదో విధంగా చిరస్థాయిగా తన పేరు ఈ ప్రాంతంలో నిలిచే విధంగా పేరు పెట్టాలని చెప్పి అందరం విజ్ఞప్తి చేస్తూ ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకున్నాం. ఎమ్మెల్యే హుస్నాబాద్కు సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించిన మాజీ శాసనసభ్యులు పెద్దలు వెంకన్న గారి పుట్టినరోజు సందర్భంగా మనం అంతా ఇక్కడ కలుసుకున్నాం. నాగారం బైపాస్ హాస్పిటల్ వెంకన్న గారు ఒక న్యాయవాదిగా చదువుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ ప్రాంతం ఎట్లా అభివృద్ధి కావాలి, ప్రాంతంలో నీళ్ళు ఎట్లుండాలి, ఈ ప్రాంతంలో కాలేజీలు ఎట్లుండాలి అనేటువంటి ఆలోచన చేసి హాస్పిటళ్ళ గురించి అన్నింటి గురించి ఆలోచన చేసి ఇక్కడ అభివృద్ధికి పునాదులు వేసాడు. ఆ పునాదులే ఇవాళ మన రాష్ట్రంలో మొదటిసారి మంత్రివర్గంలో ప్రభాకర్ నాకు అవకాశం. ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఓడిపోయిన సమయంలో కూడా అప్పుడు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు బస్సు యాత్ర పాదయాత్ర అప్డౌన్ కొట్టుకుంటలేదు, వరదకాలం అని కొట్టుకుంటుందని ఆయన ఒక దాని పేరు సముచితం. గౌరవెల్లి, గండిపల్లి, తోటపల్లి రిజర్వాయర్లు మన దగ్గర గండిపల్లి అవుతా ఉంది, అవి కూడా కావాలి, తన పేరు పెట్టాలి. అంత పేరు పెట్టుడే కాదు, వాళ్ళ తనయుడు శ్రీరామ్ చక్రవర్తి కూడా చాలా బాధ్యతగా ఇన్ఛార్జి కూడా ఉండే కాబట్టి తనకు కూడా రాజకీయాలలో అవకాశం ఉన్నప్పుడు ఒక అవకాశం కూడా వెంకన్న గారు మనకి ఇంత సహాయపడ్డాడు కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చేసింది కాబట్టి శ్రీరామ్ చక్రవర్తి వారు చేసిన సేవలు నిరంతరం ఇందుర్తి నియోజకవర్గ ప్రజలే నా ప్రజలు అనే ఆయన ఏదైతే ఆనాడు తాగునీరు కోసం గ్రామాలలో తిరిగి పాదయాత్ర చేసి ఈ ప్రాంత ప్రజలకు కరువు అనేది ఉండద్దు, సస్యశ్యామలంగా ఉండాలనే ఆశయాన్ని, తర్వాత ఈ లో వోల్టేజ్ సమస్యను కానీ కరువు నుంచి ఆనాడు కాపాడిన వ్యక్తి, శాంతి భద్రతల విషయంలో కూడా మానవ హక్కుల మీద కానీ ఎన్నో సేవలు చేసి ఈ ప్రాంత ప్రజల గుండెల్లో చిరకాలంగా వారు చేసిన సేవలు మరి ఎప్పుడు గుర్తించే ఉండే విధంగా ఉండాలని, ఈ వారి ఆశయాలు కొనసాగే విధంగా మరి ప్రస్తుత మంత్రి గారు పొన్నం ప్రభాకర్ అన్న గారు పూర్తి చేసి ఈ ప్రాంత సమస్యలను మరి సస్యశ్యామలం చేయాలని, రైతాంగాన్ని కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని, అప్పుడే వారికి నిజమైన ఆశయాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా